మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి పైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి పిలుపులో భాగంగా ఈ రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేసేది ఏమంటే, గత యూపీఏ హయాంలో కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరుకి రైల్వే లైన్ ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ స్టేట్ వాటా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినప్పటికీ కూడా ఆ అలైన్మెంట్ ని ఇవాళ పూర్తిగా మార్చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దీని అలైన్మెంట్ ఇట్లా రాయచోటి మదనపల్లి మీదుగా కాకుండా వేంపల్లి పైన మార్చారు. మేము ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే, వాళ్ళ సెంట్రల్ లో మీ కూటమిలో ఎన్డీఏ కూటమి ఉంది, ఈ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. కాబట్టి గతంలో ఇదే కమ్యూనిస్టులతో కలిసి టీడీపీ నాయకులు కూడా ఇది ప్రధాన సమస్యగా దీనిపై రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే, కడప నుండి బెంగళూరు రైల్వే లైన్ ను యథావిధంగా వేయాలి. మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చడానికి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ని ఏర్పాటు చేశారు. అక్కడ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. మిషనరీస్ అంతా ఇవాళ తుప్పుపడుతున్నాయి. దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంటే కూడా చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మరో పనులు ఏ ప్రభుత్వం కూడా చేయలేదంటే, గతంలో టీడీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పరిపాలన చేసినా ఆ పనులు పూర్తి చేయలేదు. గతం వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినప్పుడు కూడా, అధికారం చెలాయించినప్పుడు కూడా ఆ మరొక కూడా నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ రాయలసీమ జిల్లాలో మదనపల్లి ప్రాంతంలో కరువు విలయతాండవం చేస్తుంది. వర్షాలు లేవు, ప్రతి ఇంటికి వాటర్ ట్యాంకులు కొనుక్కునేటువంటి పరిస్థితిలో ఉంది. ఆ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ అయినా పూర్తయింటే ఇవాళ ప్రజలకి తాగడానికైనా మంచి నీళ్లు వచ్చేటువంటి సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. ప్రధానంగా ఈ మదనపల్లి ఎమ్మెల్యే గారిని మేము కోరేది ఏమంటే, మదనపల్లి నియోజకవర్గంలో దాదాపు మెజారిటీ ప్రజలు మదనపల్లి నుండి రామసముద్రం వరకు నివసిస్తున్నారు. ఈ మదనపల్లి నుండి చెమ్మగూరు వరకు అత్యంత ప్రమాదకరమైనటువంటి రోడ్డు ఉంది. అది వచ్చినటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో వచ్చిన ప్రతి ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని మేము కోరేది ఏమంటే, అనేక మంది ప్రజలు రోజువారీ యాక్సిడెంట్లలో ఆ రోడ్లలో చనిపోతున్నారు. దానిపైన మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి మదనపల్లి నుండి చెమ్మగూరు వరకు ప్రమాదకరమైనటువంటి మలుపులు తొలగించి స్ట్రైట్ రోడ్డు చేయాలి, రోడ్డును వెడల్పు చేయాలని మేము సిపిఐ పార్టీగా కోరుకుంటున్నాం. పరిష్కరించాలి ప్రజా సమస్యలను, పరిష్కరించాలి ప్రజా సమస్యలను. కడప నుండి